ఈరోజు మనం ఫిలిం మేకర్స్ ఒక షాట్ తీయాలి, అది కూడా నైట్ సీన్ తీయాలనుకున్న, ఒక సాంగ్ న్యాచురల్ లొకేషన్స్లో తీయాలనుకున్న, రొమాంటిక్ సీక్వెన్స్ తీయాలనుకున్న, హైదరాబాద్కి దగ్గరలో ఒక లొకేషన్ ఉందండి. అదే అండర్ ద మూన్. ఈ లొకేషన్కి ఎంట్రీ టికెట్స్ ఉన్నాయండి. పెద్దవాళ్ళకైతే ఒక్కొక్కళ్ళకి 50 రూపాయలు. అండ్ ఈ లేక్లో ఫన్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. అవేంటి అంటే కయాకింగ్ అండ్ బోటింగ్. కయాకింగ్ పర్ పర్సన్కి 200 ఛార్జ్ చేస్తారు. బోటింగ్ అయితే ఫ్యామిలీకి 2500. అండ్ అప్రాక్సిమేట్లీ ఒక 45 మినిట్స్ పాటు మీరు బోటింగ్ చేయొచ్చు, కయాకింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ వ్యూ పాయింట్కి వెళ్ళే మార్గం అంతా మట్టి రోడ్డుతో ఉంటుంది. ఇంకా డాంబర్ రోడ్లు, సిమెంట్ రోడ్లు అయితే ఏం పడలేదు. సో కార్ని కొద్దిగా జాగ్రత్తగా స్లోగా తీసుకువెళ్ళండి. వ్యూ పాయింట్ దాటాక మనం కార్ పార్క్ చేసుకోవడానికి ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ నుంచి లేక్ మొత్తాన్ని ఒకసారి చూడండి. చాలా న్యాచురల్గా, ప్రశాంతంగా, కొద్దిగా పీస్ఫుల్గా, ఎలాంటి సౌండ్స్ లేకుండా ఉంటుంది. ఆ చుట్టుపక్కల వచ్చే గాలి సౌండ్స్, ఇంకా లేక్ దగ్గరికి వెళ్తే ఆ నీటి పైన వచ్చే గాలి సౌండ్, నీళ్ళు సౌండ్. కార్ పార్క్ చేశాక మనం కొద్దిగా నడుచుకుంటూ వెళ్ళాలండి. ఆ లేక్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే చుట్టుపక్కల కొద్దిగా పలిచినట్టు ఉంటాయి. బట్ అవన్నీ ఉండటం వల్ల కూడా కొద్దిగా ఒక యూజే ఏంటంటే వర్షం పడినప్పుడు ఆ మట్టి మొత్తం కొట్టుకుపోకుండా అక్కడే కొద్దిగా నిలిచి ఉంటుంది. సో అందువల్ల నాకైతే అవి ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. అండ్ ఇంకా చూడడానికి కూడా న్యాచురల్గా అనిపించింది. లేక్ దగ్గర చెత్త ఏంటప్ప, ఆల్రెడీ అక్కడ బోర్డు పెట్టారు. అయినా మనం చూసుకోం కదా. ఒకవేళ చూసినా ఎవరు అడుగుతారులే ఇప్పుడు మనం క్వశ్చన్ చేయడానికి అని చెప్పి అక్కడ పడేసి వెళ్ళిపోతూ ఉంటాం. ఆ పక్కన యూకలిప్టస్ తోట కూడా ఉంటుందండి. ఆ తోటే ఆ లేక్ ఉన్న ప్రత్యేకత. ఆ లొకేషన్లో మనం ఫోటోషూట్ ప్లాన్ చేయొచ్చు, లేదా సినిమాల గురించి ఏదైనా నైట్ రొమాంటిక్ కపుల్ డిన్నర్ ప్లాన్ చేయొచ్చు, లేదా లేక్లో ప్రపోజ్ కూడా చేయొచ్చు. అది కూడా నైట్ పూటే అండి. అండ్ ఇంకా ఆ చెట్ల మీద పేర్లు రాస్తారేంటప్ప. జనరల్గా అవి వాడిని బిజినెస్ పర్పస్ గురించి. మీరు పేర్లు రాసి ఆ బిజినెస్ ఎందుకు చెడగొడతారు? ఆల్రెడీ మనం లవ్ చేసుకుని పెళ్లి చేసుకుంటున్నప్పుడు కార్డుల మీద రాస్తున్నాం కదా, మళ్ళీ కొత్తగా చెట్టు మీద రాసేది ఏంది? అండ్ ఇక్కడ కయాకింగ్ కూడా ఉందండి. చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. నేను కూడా ట్రై చేశాను. అంటే లాస్ట్ వీడియోలో నాకు నీళ్ళంటే భయం అని చెప్పే కదా, ఆ భయం పోగొట్టుకోవడానికి ఇది ట్రై చేశాను. ఇంకా బోటింగ్ కూడా ఉంటుంది. అది వేరే చోట ఉంది, కొద్దిగా మనం ముందుకెళ్ళాలి. బట్ మాకు ఇక్కడ దగ్గరలో కయాకింగ్ ఉందని చెప్పి నేను కయాకింగ్ ట్రై చేశాను. బట్ బాగా భుజబలం కావాలండోయ్. ఎందుకంటే లెఫ్ట్కి తిరిగితే రైట్కి వెళ్ళుద్ది, రైట్కి తిరిగితే లెఫ్ట్కి వెళ్ళుద్ది. కయాకింగ్కి ఉన్న ప్రత్యేకతే అది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.